హాయ్ హలో అండి. ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో ఎంతో హెల్దీ అయిన కిచిడీ చేయబోతున్నానండి. దానికోసము గ్లాసున్నర బియ్యాన్ని తీసుకున్నాను. గ్లాసున్నర బియ్యానికి గ్లాస్ పప్పు తీసుకున్నానండి. ఈ పప్పు పెసరపప్పును ఇది ఆరెంజ్ పప్పు, అదేం పప్పు అంటారండి. తెలుగులో అయితే తెలియదు, హిందీలో అయితే మూంగ్ దాల్ రహర్ దాల్ అండి అంటారు. పెసరపప్పుని మూంగ్ దాల్ అంటారు, దాన్ని రహర్ దాల్ అంటారు. అవన్నీ కలుపుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కిచిడి కనుక నచ్చినట్లయితే కమెంట్ చేయండి. బియ్యాన్ని పప్పునైతే కడిగేసి పక్కన పెట్టేసుకొని దానికోసము 2 టమాటాలు తీసుకున్నాను, 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర అండి, క్యాప్సికమ్ కొద్దిగా, గోబీ, ఆలు అండి. మీ దగ్గర ఏం కూరగాయలు ఉంటే అవి తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టానండి. దాంట్లో కొద్దిగా ఆయిల్, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్ అన్నేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన దాంట్లో టమాటా, కొత్తిమీర వేసుకుని మగ్గనివ్వండి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసానండి టమాటాలు మగ్గడానికి. కట్ చేసిన కూరగాయలు వేసుకోండి. నా దగ్గర గోబీ, ఆలు, సిమ్లా మిర్చిను, అందుకే అవే వేసుకున్నాను. మీ దగ్గర ఏం కూరగాయలు అవైలబుల్ ఉంటే అవే వేసుకోండి. ఈ కిచిడి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. పేషెంట్లకి ఇక్కడ పెడతారు. లైట్ ఫుడ్ కదండి, అందుకనే దీంట్లో ఎక్కువ హెవీ మసాలాలు ఉండవు, అందుకనే పేషెంట్లకు పెడతారు. దాంట్లో కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పౌడరు, హల్దీ. పేషెంట్లకు పెట్టినప్పుడు కారం పొడి వేయకండి, మీరు పచ్చిమిరపకాయలు వేయండి. మేము ఇంట్లో తింటాం కాబట్టి మేము కారపొడి వేసుకున్నామండి. అన్నీ మొత్తం మిక్స్ చేసుకోండి. మూత పెట్టి ఉడకనివ్వండి. నా కుక్కర్లో సరిపోలేదండి, ఎక్కువ కూరగాయలు కదండి, అందుకనే సరిపోవట్లేదు. అందుకని నేను పతీలలో పెట్టుకున్నాను. పతీలలో అయితే కూరగాయల సైడ్ ఉడకబెట్టుకోవాలి, పప్పు బియ్యాన్ని సైడ్ ఉడకబెట్టుకోవాలండి. దాంట్లో కొద్దిగా మసాలా వేసాను, గరం మసాలా. మూత పెట్టి మగ్గనివ్వండి. కూరగాయలు చూడండి మగ్గాయి కదా. అందులో కొద్దిగా వాటర్ వేసుకోవడమేని. వాటర్ వేసి ఉడకనివ్వండి మూత పెట్టేసి. అటువైపు పప్పునైతే కుక్కర్లో పెట్టేశానండి, పప్పు బియ్యాన్ని ఉడకడానికి.
పప్పు బియ్యము వాటర్ వేసి ఉడకబెట్టేసానండి. చూడండి కూరగాయలు అయితే ఉడికినాయి కొద్దిగా. పప్పు బియ్యం కూడా విజిల్ వచ్చేయండి. నేనైతే 2 విజిల్లు పెట్టేసుకున్నాను. ఉడికిన పప్పు బియ్యాన్ని కూరగాయల్లో వేసి కలుపుకొని వేడి నీళ్ళు వేసుకోవడమేనండి, వాటర్ సరిపోకపోతే. కందిపప్పుతో కూడా కిచిడి చేస్తారండి, చాలా బాగుంటుంది. పెసరపప్పుతో చేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది. పెసరపప్పులో ఎక్కువ పోషకాలు ఉంటాయి కదండి, అందుకనే. వేడి నీళ్ళు అయితే పోసేసాను. పోసి మొత్తాన్ని కలిపి ఉడకబెట్టుకోవాలండి. అన్నీ ఉడికే ఉన్నాయి కాబట్టి కూరగాయలు కొద్దిగా ఉడికితే సరిపోద్దండి. ఇప్పుడే చూసుకోండి, ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. నాకు వాటర్ సరిపోలేదు, అందుకని మరి కొద్దిగా వేసుకున్నాను. ఈ కిచిడీని ఇంట్లో వాళ్ళు తిన్నప్పుడు ఊరగాయ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. తొందరగా అయిపోయేదండి కిచిడి. లేడీస్ పనులకి వెళ్ళేసి వచ్చినప్పుడు తొందరగా వంట చేయాలంటే కిచిడి చాలా బాగుంటుందండి. హెల్దీ కూడా, తొందరగా అయిపోద్ది. రెడీ అండి, ఎంతో హెల్దీ అయిన కిచిడి రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. నాకు తెలుస్తుంది కదండి నేను చేసిన వంట బాగుందో లేదని. మా ఇంట్లో అయితే కిచిడిని చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, నేనైతే ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, కూరగాయలు ఏమీ విరిగిపోకుండా మంచిగా వచ్చిందండి. కిచిడిలో కూరగాయలు విరిగిపోతే ఏం బాగోదండి. ఓకేనా ఫ్రెండ్స్, పప్పు కిచిడి రెడీ. ఓకేనా, బాయ్.